మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సెదేవ అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో హిడ్మాతో కలిసి పనిచేశారు బర్సెదేవ అలియాస్ సుక్కాతో పాటు మరొక 15 మంది మావోలను అదుపులో ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది. సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన బర్సెదేవాకు 50 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అయితే మావోయిస్టులకు కూడా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి బర్సెదేవ ఇటు అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మావోయిస్టు పార్టీలకు ఏదైతే డెడ్ లైన్ పెట్టారో 2026 ఈ సంవత్సరం మార్చ్ వరకు మొత్తం కూడా మావోయిస్టు భావజాలం మావోయిస్టు పదం అనేది లేకుండా చేస్తామనేది అటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగానే ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ కగార్లో ముఖ్య నేతలందరూ కూడా చనిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. హిడ్మా కావచ్చు, ఇంకా అందరూ కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. హిడ్మా మరణం తర్వాత దాదాపు కీలక నేతలు మావోయిస్టు కీలక నేతలంతా కూడా లొంగిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాదాపు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 100 మంది లొంగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో దాదాపు ఏదైతే ఈ మావోయిస్టుకు సంబంధించి దాదాపు ఒక 2-3 నేతలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా లొంగిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ బర్సెదేవ పోలీసుల ఎదుట ఉన్నారు, బర్సెదేవతో పాటు 15 మంది లొంగిపోయారనే వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ముఖ్యంగా బర్సెదేవ ముఖ్యంగా హిడ్మాకి అనుచరుడు, ఆ హిడ్మాతో కలిసి పనిచేసిన ఈ బర్సెదేవ, సో వీళ్ళిద్దరిది ఒకే గ్రామం. బర్సెదేవ ముఖ్యంగా సుక్మా జిల్లా పూవర్తి గ్రామం, హిడ్మాది కూడా సేమ్ అదే విలేజ్. సో వీళ్ళిద్దరి ఇల్లు కూడా పక్క పక్కనే ఉంటుంది. సో చిన్నతనం నుంచే వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. సో హిడ్మాతో ఆయన పోరుబాటలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఉన్నాడు. సో 2017లో హిడ్మాకి ముఖ్యంగా కీలక పదవి ఏదైతే వచ్చిందో దాంతో PLGA నెంబర్ 1 కమాండర్ గా ఈ దేవన్నను స్వీకరించారు. సో ఆ దండకారణ్యంలో ప్రతి ఒక్కటి కూడా దాని తర్వాత దాడులకు ఈయన ఏదైతే దాడులకు తలపెట్టాడో సో ఆయన ఈ పోస్టులన్నీ కూడా ఈ బర్సెదేవ చేశాడు. సో హిడ్మా మరణం తర్వాత పెద్ద ఎత్తున ఈయనకు సంబంధించి కూడా గాలింపు చర్యలు, ఈయనకు సంబంధించి సమాచారాన్ని లాగబట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దాదాపు హిడ్మాతో కలిసి పనిచేశారు చిన్నతనం నుంచి కూడా. హిడ్మా ఏదైతే ఎంత భీకరమైన దాడులు చేశారో సేమ్ అలాగే ఈయన కూడా అంతే విధిగా దాడులకు పాల్పడ్డాడు. 2017 నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డాడు. చాలా మంది పోలీసులకు అటు అధికారులను కూడా CRPF బలగాలు కావచ్చు, అలాగే అన్ని ఏదైతే పోలీసులకు సంబంధించిన బెటాలియన్స్ ను చాలా మంది మట్టు పెట్టడంలో కీలక పాత్ర ఈ బర్సెదేవాది ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా చేసేది ఏమి లేక తెలంగాణ ప్రభుత్వం ముందు 15 మందితో లొంగిపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఎవరైతే బర్సెదేవాతో పాటు 15 మంది మావోలు లొంగిపోయారు, వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? పోలీసులు ఇప్పటికీ అఫీషియల్ గా చెప్పలేదు. బట్ ముఖ్యంగా ఒక పేరు మాత్రం బయటికి వినబడతా ఉంది. తెలంగాణలో లొంగిపోతే గనక ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే మీరు చూడొచ్చు, దాదాపు గతంలో ఏదైతే 37 మంది ఒక్కసారి లొంగిపోయారు, 41 మంది ఒక్కసారి లొంగిపోయారు. సో తెలంగాణలోనే ఈ దేవ్జీ కావచ్చు, ఆశన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఇక్కడ లొంగిపోయారు. ఎందుకంటే తెలంగాణ ఒక సేఫ్ రాష్ట్రం. తెలంగాణలో లొంగిపోతే గనక ఎలాంటిది మనకు ఉండదు. ఏదైతే ఈయన పేరు మీద 50 లక్షల రివార్డు ఉంది అమూల్య, సో ఆ రివార్డును కూడా ఆయనకి ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పారు, మీరు వచ్చి ఇక్కడ లొంగిపోండి, మీకు కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉంటాయో అంటే మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోతే మీకున్న రివార్డ్ తో పాటు ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఆదుకుంటుంది, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, మీకు ఎలాంటి ఎన్కౌంటర్స్ ఉండవు. ఇది పూర్తి బాధ్యత, పూర్తి అవగాహన కల్పించి పూర్తి మద్దతు కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వైపు చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే ఎదురు చూస్తా ఉన్నారు తెలంగాణలో లొంగిపోదామని. సో ఈ నేపథ్యంలోనే ఈ 15 మంది ఆయనతో పాటు లొంగిపోయిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఒకవైపు
ఏవైతే ఈ సంఘాలు ఉంటాయో మావోయిస్టుకు సంబంధించిన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు కూడా సో ఒకవేళ లొంగిపోతే కనుక బర్సుదేవని కోర్టులో హాజరుపరచాలంటూ కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ డీజీపీ కూడా మరి ఈ రోజు రేపట్లో ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరినీ కూడా మీడియాకు చూపించే అవకాశం ఉంటది. సో వీళ్ళు మీడియా ముందు కూడా లొంగిపోయే అవకాశాలు అయితే కనబడతాయి అమూల్య. కానీ ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టిందో ఆ డెడ్ లైన్ వరకు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా ఈ నక్సలిజం కావచ్చు, మావోయిజం లేకుండా చేస్తాము అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ దిశగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అందరూ లొంగిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక దేవ్జీ తప్ప మిగతా అందరూ కూడా ఇప్పుడు ఈ దేవా కూడా కీలక నేత, జాతీయ నేత అయిన మావోయిస్ట్ లో. సో ఈయన లొంగిపోవడం, ఒక దేవ్జీ తప్ప దేవ్జీ అండ్ రాజ్రెడ్డి వీళ్ళిద్దరు తప్ప మావోయిస్ట్ లో పెద్ద అగ్రనేతలు ఎవరు లేరు. వాళ్ళిద్దరు లొంగిపోతే ఇంకా మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఈ అరెస్ట్ తో మరి ఇప్పుడు సుక్మా బీజాపూర్ బెల్ట్ లో ఇప్పుడు మావోయిస్ట్ల ఇది ఏమైనా తగ్గుతుందంటారా? ఎస్, డెఫినెట్ గా ఇప్పటికే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అక్కడ సుక్మా జిల్లాలో పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు బెటాలియన్ అంతా కూడా మొత్తం గుడారాల ఏర్పాటు చేసుకొని దాదాపు 20 కిలోమీటర్లకు ఒక టెంట్ వేసుకొని అక్కడే ఉంటున్నారు. చాలా, ఎందుకంటే ఆ దండకారణ్యంలో ముఖ్యంగా 20 కిలోమీటర్ల నుంచి వ్యవధిలో మొత్తం కూడా చుట్టుముట్టారు. సో బయటికి రావాలన్నా పోలీసులతో ఇబ్బంది, అక్కడే ఉండాలన్నా ఫుడ్ కావచ్చు, మొత్తం ఇతరతర విషయాలు కావచ్చు చాలా ఇబ్బందిగా ఉంటది. సో ఏం చేయని పరిస్థితిలో వాళ్ళు పోలీసులకే కాల్ చేసి మేము ఇక్కడ ఉన్నాం, లొంగిపోతామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏదైతే ఆపరేషన్ కగార్ ఉందో దీన్ని ప్రతిష్టాత్మకంగా నడిపిస్తా ఉన్నారు. మార్చి దగ్గరలో వస్తుంది. సో ఈ లోపు ముఖ్యంగా అందరినీ కూడా పట్టుకోవాలి, లేదు అని అంటే ఎన్కౌంటర్ చేయాలనే నెపంతో కూడా ఇది ఉంది. సో కూబింగ్ నడుస్తా ఉంది. ఒకవైపు కూబింగ్ నడుస్తున్న తరుణంలోనే ఇంకా లొంగిపోవడం బెటరు. సో మావోయిస్టులకు సంబంధించి కూడా ముఖ్యంగా వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గన్నుతో కాకుండా పెన్నుతో పనులు అవుతాయి, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో మనం కొట్లాడదామంటూ ఇప్పటికే ఆచరణ ఒక పార్టీ కూడా పెట్టే వార్తలు వచ్చినాయి. ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు నేను పార్టీ పెడతానని. సో ఈ నేపథ్యంలోనే అందరూ కూడా మావోయిస్ట్ నేతలు, అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోవడానికే మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రశ్న తీసుకుంటే మావోయిస్టులకు కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే జరిగిన ఎన్కౌంటర్లో పలువురు కీలక మావోయిస్ట్ అగ్రనేతలు మరణించారు, మరికొందరు పోలీసుల ముందు లొంగిపోయారు. ఇటీవలే జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు ముఖ్య నేత హిడ్మా చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా హిడ్మా సోదరుడు బర్సేదేవా తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం ఉంది. బర్సేదేవా అలియాస్ సుక్కా మావోయిస్ట్ అగ్రనేత. ఆయనతో పాటు 15 మంది మావోయిస్టు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది. వారిని కోర్టులో హాజరుపరచాలి అని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన బర్సేదేవాపై 50 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బర్సేదేవా స్వస్థలం సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. హిడ్మా దేవాలది కూడా ఒకటే ఊరు, ఇల్లు కూడా పక్కపక్కనే. హిడ్మా మరియు దేవన్నకు చిన్నతనం నుంచే మంచి అనుబంధం ఉంది. హిడ్మా వెంటే పోరాట బాటలో నడిచాడు దేవన్న. 2017లో హిడ్మాకు పార్టీలో కీలక పదవి దక్కడంతో PLGA నంబర్ 1 కమాండర్ బాధ్యతలను దేవన్న స్వీకరించాడు. దండకారణ్యాలలో మెరుపు దాడులకు ఈ విభాగం స్పెషల్. అప్పటి నుంచే ఈ గ్రూప్తో పలు దాడులకు నాయకత్వం వహించాడు దేవన్న. కాగా మార్చి 2026 నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా కేంద్రం పెట్టుకుంది. ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఆపరేషన్ కగార్లో భాగంగా నిర్వహించిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ మడివి హిడ్మా మృతి చెందడం సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలువురు అగ్రనేతలు లొంగిపోవడం, ఎన్కౌంటర్లో మరణించడం తదితర పరిస్థితులు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బతీశాయి.